భీమ్ టీవీ ప్రత్యేకతను బీసీఎన్ సంస్థల మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు వివరించారు. బీసీఎన్ సంస్థల మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు పర్యవేక్షణలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం భీమ్ టీవీ స్టాల్ ఉత్సాహంగా జరిగింది. ఈ స్టాల్స్లో భీమ్ టీవీ ప్రత్యేకతను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కటికల పల్లారావు, మావుళ్లమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను అందించడానికి నాంది పలికి 4K ఆర్డీకే లైనక్స్ బేస్డ్ ఐపీటీవీ బాక్స్ను భీమ్ టీవీ పేరుతో తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం భీమ్ టీవీ ప్రతినిధులు మాట్లాడుతూ భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ను నిరంతరాయంగా వీక్షించవచ్చునని తెలిపారు. వాకర్స్కు భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భీమ్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. మన డిఎన్ఆర్ గ్రౌండ్స్లో మరి బీసీఎన్ ఛానల్ వారు భీమ్ టీవీ యాప్ అని ఒకటి లాంచ్ చేశారు కొత్తగా. దాని గురించి మనకు చెప్పడానికి, మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజున ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 5,000 రూపాయల సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి కడితే మొత్తం అన్ని ఛానల్స్ కూడా మనం విడివిడిగా సబ్స్క్రైబ్ చేయకుండా ఇందులో చూడొచ్చు. అలాగే లోకల్ ఛానల్స్ కూడా చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మనకి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది వాళ్ళు చెప్పిన ప్రకారం. అలాగే ఆండ్రాయిడ్ టీవీ ఉంటే మనకి ఫైర్ స్టిక్ పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా మనం సజెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ భీమ్ టీవీ యాప్ కనుక తీసుకుంటే అన్ని ఛానల్స్ కూడా మనం ఒక్క దీంట్లోనే భీమ్ యాప్లోనే చూడొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇది సబ్స్క్రైబర్కి చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ కూడా చూసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, మేము భీమ్ టీవీ యాప్ ఆల్రెడీ వాడుతాము. అండ్ ఇది లోకల్ ఛానల్స్ అన్ని చాలా ఛానల్స్ దీంట్లో వస్తున్నాయి. మన ఇంట్లో ఉన్న బయట ఎక్కడికైనా వెళ్ళి మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. అండ్ అందరూ యూజ్ చేసుకోండి. బాగుంది.